నమస్కారం. ఈరోజు మనం ఫ్రీ విల్ అనేది ఉందా లేదా అనే దాని గురించి చర్చించుకుందాం. ఇది చర్చించుకోబోయే ముందు మనం ఇంకొన్ని విషయాలు సరిగ్గా తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవాల్సిన విషయాల్లో ఒకటి భావం. భావం అంటే ఏమిటి? భవ అంటే ఏమిటి? భవ అంటే ఉన్నది, భావం అంటే ఇంకోలా అవ్వగలిగేది. ఈ భావం అనేది భవ ఉండడం వల్ల వచ్చేది. ఉదాహరణకి వెనకాల ఒక చెట్టు ఉంది అంటే అది ఆ చెట్టు భవ. ఆ చెట్టు ఉంది కాబట్టి దానికి ఉన్న భావం, చెట్టు అనే భావం కూడా దాంతోపాటు ఉంది. ఈ భవ అనేది భూతాకాశంలో ఉంది, ఈ భావ అనేది చిదాకాశంలో ఉంది. ఈ భూతాకాశ చిదాకాశ రెండు అనంత సత్పదార్థానికి ఉన్నవే కాబట్టి, దాని స్వభావాలే కాబట్టి ఇవి రెండు సమాంతరంగా ఉన్నాయి, రెండు ప్యారలల్గా ఉన్నాయి. కనుక ఇక్కడ చెట్టు అని భవ అనే భూతాకాశాలో ఉన్నది, భావంగా చెట్టు అనే భావంగా చిదాకాశాలో ఉంది. కనుక ఈ భావం అనేది చిదాకాశ వల్ల వస్తుంది, భవ అనేది భూతాకాశాల వల్ల వస్తుంది. మనం చివరిసారి చర్చించుకున్నట్టుగా అనంత సత్పదార్థం మార్పుకి అతీతం అని చెప్పాం. ఈ మార్పుకి అతీతం అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, దీన్ని నేను ఇలా వదిలేస్తే అది ఇలా వెళ్ళి కిందకి పడింది. అది ఒకప్పుడు ఒక చోటు ఉంది, తర్వాత కొంచెం కిందకొచ్చి ఇంకొంచెం కిందకొచ్చి ఇంకొంచెం కిందకొచ్చి ఆ విధంగా కింద పడింది. ఇప్పుడు అది కింద పడిన తర్వాత ఆ మొత్తం అంతా మనం ఒకటేసారి భావంగా చూడగలుగుతున్నాం. అది పడింది అనేది అది ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట మాత్రమే ఉన్నా అది పడే తీరుని గమనించి, దాంట్లో ఉన్న సామాన్య తీరుని గమనించి, దాన్నంతా ఒకే దాంట్లోకి, పడింది అనే దాంట్లోకి క్రోడీకరించి చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఇది పడడానికి అది ఒక్కొక్కసారి ఒక్కొక్క చోటు ఉన్న ఆ చోటు ప్రతిసారి మారేందుకున్న కారణపు తత్వం ఒకటే. అంటే అది పడేటప్పుడు ఇక్కడ ఎయిర్ డ్రాగ్ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ ఎయిర్ డ్రాగ్ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు. కానీ అది పడుతున్నది కిందున్న భూమి ఆకర్షణ వల్లే. దాని మీద బలాలు ఏ విధంగా ప్రయోగింపబడతాయో, ఎక్కువ బలాన్ని ప్రయోగింపజేస్తే అది ఎక్కువ వేగంతో, తక్కువ ఉంటే తక్కువ, ఆ విధంగా అది పడగలుగుతుంది. కాబట్టి దాంట్లో ఉన్న సామాన్య సూత్రాన్ని మనం బయటికి లాగలుగుతున్నాం. ఈ సామాన్య భావం, ఈ ఉన్న కారణాలన్నిటికీ తత్వం ఒకటే అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి మనం ఒకసారి వానని పరిశీలిద్దాం. ఇక్కడ సరస్సు పైన వాన చినుకులు పడుతున్నాయి. ఈ వాన చినుకులు ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఒక్కో విధంగా పడుతుంది. మనం ఈ వాన చినుకులు అన్నీ ఒకే సమయంలో చూడలేం. ఎందుకంటే మనకి ఇక్కడున్నటువంటి చినుకు, అక్కడున్నటువంటి చినుకు, అక్కడున్నటువంటి చినుకు నుంచి కాంతి పయనించి మన దాకా రావడానికి వేరే వేరే సమయం పడుతుంది. కాబట్టి అవి వేరువేరు దూరాల్లో ఉండడం వల్ల వాటి నుంచి కాంతి వేరువేరు సమయాల్లో చేరి మనకి మనసులో అంతా ఒకేసారిగా కనిపిస్తున్నా సరే, మనం చూస్తున్నవి అనేక రకాల సమయాల నుంచి వచ్చినటువంటి చిత్రాల్ని ఒకేసారి చూస్తున్నాం. ఇది ఎలా సాధ్యమవగలుగుతోంది? ఇప్పుడు ఒక చినుకు ఇక్కడ పడింది, ఇంకో చినుకు అక్కడ పడింది. ఈ ఒక్కో చినుక్కి అవి అక్కడ పడడానికి ఒక్కో కారణం ఉంది. ఆ చినుకు ఒక స్పెసిఫిక్ చోట బయలుదేరి కొన్ని స్పెసిఫిక్ కారణాల వల్ల ఆ విధంగా కిందకొచ్చి కరెక్ట్గా ఆ స్థానంలో పడుతుంది. కానీ ఈ చినుకులన్నిటినీ మనం వానగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఆ ప్రతి ఒక్క చినుక్కి ఒక్కొక్క కారణం ఉన్నా కానీ ఈ కారణాలన్నీ కలిగిన తత్వం ఒకటే. అంటే మేఘం ఉండి
ఆ మేఘం పీడనాలకి ఉష్ణోగ్రతకి ఒక విధంగా మారి దాంట్లోంచి ఈ నీటి చినుకులు కిందకు వస్తున్నాయని ఉన్న ఆ కారణం తత్వం ఒకటే. మేఘాలు వేరువేరు ఉండొచ్చు, వాన చినుకులు వేరువేరు ఉండొచ్చు, కానీ ఆ మేఘం అనే తత్వం ఒకటే, ఆ వాన చినుకు అనే తత్వం ఒకటే. కనుక ఇందులో ఒక చినుక్కి ఇంకో చినుక్కి ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ ఈ చినుకులన్నిటినీ కలిపి మనం వాన అని అనగలుగుతున్నాం. మనం వానని పరిశీలించి ఏం తెలుసుకున్నాం? చినుకులు ఒక్కొక్కటి ఒక్కొక్క కారణంతో పడుతున్నా కానీ ఆ కారణాలన్నిటికీ ఉన్న తత్వం ఒకటే కాబట్టి ఆ వాన అనేది ఒక భావంగా తెలుసుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఇందాక పడినది ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఉన్నా కానీ అది పడడానికి ఉన్నంత కారణం అంతా ఒకటే కాబట్టి ఆ కారణపు తత్వాన్ని తెలుసుకుని అదంతా ఒకటేసారి పడుతోంది అంటున్నాం. అదంతా ఒకటేసారి పడుతోంది అంటే ఆ అనేక మార్పుల్ని ఒకే విషయంలో మనం చూపించగలుగుతున్నాం. దీన్ని మనం ఫిజిక్స్ చదువుకునేటప్పుడు ఓకే ఇది ఇక్కడ ఉంది, దీని హైట్ని y అనుకుందాం, కొంచెం కిందికి వచ్చింది, ఇంకో y2 అనుకుందాం, y3 y4 అని అనేసుకుని ఇక్కడి నుంచి ఇది టైం 0 అనుకుని ఇక్కడికి ఇంత టైం పడుతుంది, ఇక్కడికి ఇంత టైం పడుతుంది, ఇంత టైం పడుతుంది అనుకుని y వర్సెస్ t ఒక గ్రాఫ్ గీసి దానికి ఒక పారాబోలా లాగా గీస్తాం. అప్పుడు ఆ పారాబోలా లాగా గీసినప్పుడు ఆ పారాబోలాలో ఏం చేస్తున్నాం మనం? ఇది జరిగిన ప్రతి మార్పుని ఒకే ఒక్క చిత్రంలో బంధిస్తున్నాం. ఆ చిత్రానికి మార్పు లేదు. ఆ చిత్రానికి మార్పు లేదు ఏంటంటే y = ½ at² అనే గ్రాఫ్ ఎప్పటికీ మారదు. అది ఎప్పటికీ y = ½ at² గ్రాఫే. దాంట్లో మార్పు అనేది లేదు. ఆ మార్పు అనేది ఇక్కడ మన ఈ పదార్థం ఒక చోటు నుంచి మరో చోటికి పడుతుంటే వచ్చింది. కానీ ఆ మార్పులన్నీ ఒకటేసారి తీసుకెళ్ళి ఒకేసారిగా మనం ఆ చిత్రంలో పెట్టామనుకోండి, ఆ చిత్రానికి అది ఈ విధంగా పడింది అన్నదానికి మార్పు. కాబట్టి అనంత సత్పదార్థం మార్పుకి అతీతం అంటే అది మారలేనిది అని అనుకోకూడదు. అనంత సత్పదార్థం మార్పు లేనిది అంటే ఈ పదార్థం కింద పడుతూ ఒక్కో చోట ఒక్కొక్కసారి ఉన్నా సరే అది పడడం అనేది మొత్తం మనకి ఒక సామాన్య సూత్రంగా సామాన్యంగా మనలో ఎలా ఉందో, చినుకులన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పడుతున్నా సరే అంతా వాణి అనే ఒకేసారిగా మనలో ఎలా ఉందో, అదేవిధంగా ఈ అనంత సత్పదార్థంలో ఉన్న మార్పులన్నీ కలిపి ఒకేసారిగా ఉన్నాయి. కనుక ఈ అనంత సత్పదార్థంలో ఇది మారలేనిది కాదు, ఇది మార్పుకి అతీతమైంది. ఉన్న మార్పు ఏదైనా దీంట్లోనే ఉంది. మనం మార్పుల్ని బాహ్య కారణాలతో చూసి చెప్తున్నాం, కానీ అనంత సత్పదార్థానికి బాహ్య కారణం అంటూ లేదు కాబట్టి ఈ మార్పులన్నీ ఒకేసారిగా ఉన్నాయి. ఈ అనంత సత్పదార్థంలో మార్పుల గురించి మనం ఇంకొంచెం చర్చించుకోవాలి. ఇప్పుడు ఈ అనంత సత్పదార్థంలోనే అన్ని మార్పులు ఉన్నాయి, కానీ ఈ అనంత సత్పదార్థానికి మార్పు లేదు. ఎందుకంటే ఉన్న మార్పులన్నీ అనంత సత్పదార్థంలోనే ఉన్నాయి కాబట్టి దానికి మార్పు లేదు. ఉదాహరణకి ఇది కింద పడినప్పుడు ఇది ఇక్కడుంది అంటే అది ఇక్కడ లేదు అని. ఇక్కడ అనేది దీనికి బాహ్యంగా ఉంది కాబట్టి ఇది కిందకొచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఇక్కడ ఉంది అని చెప్తాం. ఇది ఇక్కడ ఉన్నప్పుడు ఇది అక్కడ లేదు. ఇప్పుడు అక్కడ అనేదానికి దీనికి బాహ్యం కాబట్టి దీంట్లో ఒకటి ఉండి ఒకటి లేకపోవడం వల్ల ఇది మారింది అని మనం చెప్తున్నాం. కనుక ఇది పడినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా పడుతూ దాంట్లో లేని దానికి వేరే స్థానానికి, దానిలో లేని స్థానానికి వెళ్ళి ఆ కొత్త స్థానం అనేది దాన్ని తెచ్చుకున్నప్పుడు అది మారింది అని. అదేవిధంగా మన మేధ కూడా. నాకు ఒక పదం ఆర్ లేకపోతే ఒక వస్తువు ఏదో తెలియదు, నేను దాన్ని మొదటిసారిగా చూశాను. చూసిన తర్వాత నేను దాని గురించి నేర్చుకున్నాను. ఎందుకంటే అది భౌతికంగా ఉంది కాబట్టి, భవ అనేది ఉంది కాబట్టి, ఆ భవకి సంబంధించిన భావాన్ని నేను నా మేధతో అర్థం చేసుకున్నాను. ఒక అరటిపండు అనేది భవ అనేది ఉంది కాబట్టి ఆ అరటిపండు అనే భావాన్ని నేను తెలుసుకున్నాను. కాబట్టి మనం తెలుసుకోవడానికి ఏదైనా ఉండి
తర్వాత మనలో మార్పు జరిగి మాత్రమే మనకు తెలుస్తుంది. అంటే ఇంతకుముందు నాలో అరటిపండు అనే భావన లేదు. మొదటిసారిగా అరటిపండు చూసిన తరువాత, అరటిపండు అని తెలుసుకున్న తర్వాత అరటిపండు అనే భావం వచ్చింది. అదేవిధంగా ఇది పడుతోంది అంటే ఏ విధంగా ఎక్కడికి పడుతుంది అనే భావం దాని కారణాల ద్వారా నాలో ఉన్నా కానీ అది పడేంత వరకు నాకు తెలియదు. నేను ఇక్కడ పడుతుంది అని అంచనా వేయచ్చు, ఆ అంచనా కరెక్ట్గా కూడా ఉండొచ్చు, కానీ అది పడేంత వరకు ఆ భావం పడింది అన్న భావం మనలో ఉండదు. కనుక మన మేధ కూడా మారుతూ ఉంటుంది. అంటే మన మేధలో లేనిది, ఈ దాంట్లో లేని స్థానం దానికి ఏ విధంగా వచ్చి మార్పు చెందిందో మన మేధలో లేనిది మనకు వచ్చి మార్పు చెందుతుంది. కానీ దీనికి మన మార్పుకి తేడా ఏంటి? దీంట్లో మార్పు అది అక్కడ అని ఉన్నప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులో ఇంకా అక్కడ అనేది లేదు. కానీ మనలో నేను అరటిపండు అనేది నేర్చుకున్న తర్వాత నేనెవరో మర్చిపోవట్లేదు, నేనెవరో నాకు తెలుస్తుంది. నేను అరటిపండు అనే దాని గురించి నేర్చుకున్నాను అని నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి దీనికి ఆ స్థానం కదిలిన తర్వాత అక్కడ ఉన్నది పోయి ఇక్కడ అనేది ఎలా వచ్చిందో ఆ విధంగా మనం మారట్లేదు. మనకి మార్పు ఎలా జరుగుతుందంటే మనం వీటన్నిటిని అక్యూములేట్ చేసుకుంటున్నాం. అంటే ఇంతకుముందు నేను గుర్తున్నది నాకు తెలుసు, అరటిపండు నేర్చుకున్నాను అనేది నాకు తెలుసు. కనుక అరటిపండు అని కొత్త విషయం నాలోకి రావడం వల్ల నేను మారాను, కానీ నేను అనే అవగాహన నా నుంచి పోలేదు. అయినా సరే ఈ మేధ కూడా మార్పే, ఎందుకంటే తనలోనిది తన దగ్గరికి తీసుకొస్తుంది కాబట్టి. ఇప్పుడు అన్ని మార్పులు అందులోనే ఉన్నాయంటే దానికి బాహ్యమే లేదు. బాహ్యం లేనప్పుడు, బయట నుంచి ఏది రాలేనప్పుడు దానికి మార్పు ఏంటి? ఈ రకరకాలు ఈ రాయి పడ్డం కానీ, అరటిపండు అనేది తెలుసుకోవడం కానీ, ఇవన్నీ ఆ అనంత సత్పదార్థంలోనే ఉన్నాయి. ఆ అనంత సత్పదార్థానికి తెలియాల్సింది ఏమీ లేదు. ఆ అనంత సత్పదార్థం గురించి తనకి తాను పూర్తిగా తెలుసు. ఈ సంపూర్ణ అవగాహన కలగడం వల్ల మార్పు అనేది ఆ అనంత సత్పదార్థానికి లేదు. ఇందాక మనం భావాల గురించి మాట్లాడుకున్నాం. ఈ భావాల్లో ఇంకో 2 రకాల భావాల్ని చూద్దాం. ఒకటి సంపూర్ణ భావం, 2 అసంపూర్ణ భావం. సంపూర్ణ భావం అంటే ఆ అది ఉన్నదానికి సంబంధించిన అన్ని కారణాలు ఒకేసారి నాకు తెలియడం సంపూర్ణ భావం. అసంపూర్ణ భావం అంటే నాకు ఉన్న కారణాలన్నీ పూర్తిగా తెలియకపోయినా ఏదో కొంత తెలుస్తోంది. ఒక రాయి ఉంది అనేది తెలుస్తోంది. ఆ రాయి ఈ క్షణంలో ఏ బలాలకి వల్ల ఎలా దాని లోపల ఒక్కొక్క అణువు ఏ విధంగా కదులుతోంది, ఏం చేస్తోంది అనేది నాకు తెలియదు. కాబట్టి నాకు ఆ రాయి గురించి ఒక సంపూర్ణ అవగాహన లేదు. ఆ సంపూర్ణ అవగాహన లేకపోవడమే అసంపూర్ణ భావం. సంపూర్ణ అవగాహన అంటే ఉన్న కారణాలు ఉన్నదంతా ఒకేసారి పూర్తిగా తెలియడం. ఆ సంపూర్ణ భావం అనేదే స్వభావం. ఆ సంపూర్ణ భావం ఉన్నది అనంత సత్పదార్థంలో. అనంత సత్పదార్థానికి సంపూర్ణ భావం ఉంది కనుక దాంట్లోనే ఈ మార్పులన్నీ ఉన్నాయి కనుక దానికి బాహ్యంగా మార్పు అంటే ఏదో లేదు కనుక అది మార్పుకి అతీతం. అదే ఆ మార్పుకి అతీతం అంటే ఇందులో మార్పులు లేవు అని కాదు. దీంట్లో ఈ అనంతంలో ఉన్న ఒక మార్పుకి మరోటి మార్పుగా కనిపించవచ్చు. ఈ అనంతంలో ఉన్న మనిషి అనేవాడు ఈ అనంతంలో ఉన్న చిదాకాశ భూతాకాశాల్లో ఆ స్వభావాల్లో ఒక విధానం, ఒక విధి, ఒక స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న నాకు ఇంకో స్థితిలో ఉన్న చెట్టు, ఇంకో స్థితిలో ఉన్న రాయో మార్పుగా కనిపిస్తుంది. కానీ ఇదంతా ఒకటేసారి తీసుకుంటే, ఈ అనంతం అంతా ఒకటేసారి తీసుకుంటే దాంట్లో మార్పు లేదు. ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇందులో మార్పులు ఉన్నాయి అంటే ఈ మార్పులు వేరే విధంగా ఉండగలవా? అంటే దీన్ని పడేస్తే ఇది y = ½ AT² కాకుండా ½ AT³ అప్పుడప్పుడు పడచ్చా? లేకపోతే నేను ఇక్కడ కూర్చున్న వాడిని సడన్గా గాల్లోకి ఎగరచ్చా? లేకపోతే నేను ఇలాగ ఏదో మంత్రం చదివేస్తే చింతకాయలు రావచ్చా? ఈ విధమైన ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు దీనికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ మార్పు అయినా జరుగుతోంది అనంతంలో. ఈ మార్పులన్నీ ఉన్నవి అనంతంలో. అనంతం అంతా ఒకటే సత్పదార్థం. ఈ అనంతం అంతా ఒకటే సత్పదార్థం అయినప్పుడు ఈ మార్పులన్నీ ఒకే విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ మార్పులన్నీ ఒకే విధంగా కనెక్ట్ అయినప్పుడు ఆ మార్పులు ఆ విధంగానే కనెక్ట్ అయి ఉన్నాయి. అవి వేరే విధంగా ఉండలేవు. మనం వేరే విధంగా ఉంటాయి అని ఎందుకు అనుకుంటామంటే,
మనం చూస్తున్నది కాకుండా ఇంకోలా ఉంటే అనేటువంటి చాయిస్ అనేది మనకు వస్తుంది. అంటే ఇది ఇలా పడకుండా, ఇది ఇలా జరగకుండా అలా జరగచ్చేమో. ఎందుకంటే మనకి ఈ కారణాల మీద సంపూర్ణ అవగాహన లేదు. ఈ కారణాలు మనకి సంపూర్ణ భావంగా లేవు, మనకి అసంపూర్ణ భావంగా ఉన్నాయి. అంటే అసంపూర్ణ భావంగా ఉండడం వల్లే మనకి ర్యాండమ్నెస్ అనేది వస్తుంది. ఈ అసంపూర్ణ భావం అంటే అన్ని కారణాలు తెలియకపోవడం. అన్ని కారణాలు తెలియనప్పుడు ఇది ఇలా జరుగుండొచ్చేమో, అది అలా జరుగుండొచ్చేమో అని అంటాం. కానీ దేవుళ్ళో అటువంటి అసంపూర్ణ భావం లేదు. ఉన్నదంతా సంపూర్ణ భావం. ఉన్నదంతా సంపూర్ణ భావం కాబట్టి ఉన్నది జరుగుతున్న విధంగానే జరుగుతుంది, అంతే. వేరే విధానం అంటూ దానికి లేదు. ఇప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత మనం చర్చించుకోవాల్సింది, మనకి ఫ్రీ విల్ అనేది ఉందా, మనకు అసలు స్వేచ్ఛ అనేది ఉందా. నేను ఇది మొదటి ఉపాఖ్యానంలో కూడా చెప్తాను. స్వేచ్ఛ అంటే ఏమిటి అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేయడమా? అంటే నాకు ఏదో చెయ్యాలని ఉంది, నాకు ఇప్పుడు ఒక మంచి స్వీట్ తినాలని ఉంది, కొనుక్కుని తినడం అది స్వేచ్ఛ? లేకపోతే స్వేచ్ఛ అంటే నాకు వేరే చోటికి వెళ్ళాలని ఉంది, అక్కడికి వెళ్ళడం స్వేచ్ఛ? ఈ స్వేచ్ఛ అంటే మన తత్వానికి, మన నేచర్కి తగ్గట్టుగా ప్రవర్తించడం. ఇప్పుడు నేను ఒక స్వీట్ తినగలుగుతున్నాను అన్నా, వేరే చోటుకి వెళ్ళగలుగుతున్నాను అన్నా, అది నా తత్వానికి తగ్గట్టుగా ఉంది, నేను వెళ్ళగలను కాబట్టి అక్కడికి వెళ్తున్నాను. కానీ ఈ స్వేచ్ఛ అంటే ఏంటి? సంపూర్ణ అవగాహన ఉండడం. సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే స్వేచ్ఛ అనేది ఉంటుంది. సంపూర్ణ అవగాహన లేని దానికి స్వేచ్ఛ అనేది లేదు. ఎందుకంటే స్వేచ్ఛ అంటే అన్ని కారణాలు తెలియడం. అన్ని కారణాలు తెలిసినప్పుడు మాత్రమే స్వేచ్ఛ అనేది ఉంది. అన్ని కారణాలు తెలియకుండా కొన్ని కారణాలు తెలిసినప్పుడు స్వేచ్ఛ అనేది లేదు. కాబట్టి మనకి రెండు కోణాలు ఉన్నాయి. మనం ఈ విశ్వాన్ని చూసేటప్పుడు, ఈ భూతాకాశ చిదాకాశాన్ని చూసేటప్పుడు రెండు కోణాల్లో చూస్తాం. ఒక కోణం మనిషిగా మన దృష్టి నుంచి, అది మానవ దృష్టి, మనం చూస్తున్న భౌతిక పదార్థాలు భూతాకాశ ఎలా మారుతుందో దాన్ని బట్టి. రెండోది సబ్ స్పీషీస్ ఎటర్నిటాటిస్ అంటే. సబ్ స్పీషీస్ ఎటర్నిటాటిస్ అంటే దేవుడి దృక్కోణంలో, దేవుడి దృష్టిలోంచి ఈ విశ్వం ఎలా ఉంది అని. దేవుడి దృష్టిలోంచి ఎలా ఉంటుంది? దేవుడి దృష్టిలోంచి మార్పే లేదు. దేవుడి దృష్టిలో ఇవన్నీ, అనంతంలో ఈ మార్పులన్నీ ఉన్నా కానీ ఆ మార్పులన్నీ అనంతంలోనే ఉన్నాయి, దానికి బాహ్యంగా లేవు. అవి సంపూర్ణ అవగాహనతో ఉంది. దానికి ఇంకా కారణాలు లేకపోవడం, తెలియకపోవడం అనేది ఏం లేదు. మొత్తం ఉన్నదంతా దాంట్లోనే ఉంది. కాబట్టి ఈ అనంత సత్పదార్థానికి అనంతమైన స్వేచ్ఛ. కానీ మనకి అన్ని కారణాల సంపూర్ణ అవగాహన లేదు. నిజానికి మనకి అన్ని కారణాల సంపూర్ణ అవగాహన లేకపోవడం వల్లే అసలు క్వాంటమ్ మెకానిక్స్ అనే ఒక ఫీల్డ్ అవతరించింది. ఒక ఎలక్ట్రాన్ ఇక్కడుంది అని నేను చెప్పలేను ఖచ్చితంగా, కాబట్టి నాకు సంపూర్ణ అవగాహన లేదు, కాబట్టి దాన్ని ఒక వేవ్ ఫంక్షన్ అనే దాంతో కొలిచి, దాంతో సమీకరణాలు రచించి దాన్ని వర్ణిస్తుంది. మనిషికి ఆ విధంగా సంపూర్ణ అవగాహన లేదు కాబట్టి మనిషికి నిజమైన స్వేచ్ఛ లేదు. కానీ మనకి ఇంకో రకమైన స్వేచ్ఛ ఉంది. ఆ ఇంకో రకమైన స్వేచ్ఛ ఏంటి? మన చిదాకాశాలో మన భావానికి ఉన్న స్వేచ్ఛ. మన భావానికి ఉన్న స్వేచ్ఛ అంటే ఏంటంటే, మనం ఈ అనంతంలో ఉన్న స్వభావమే కాబట్టి, ఈ అనంత స్వభావంలో ఒక భాగమే కాబట్టి, ఈ అనంత స్వభావానికి ఉన్న స్వేచ్ఛ, ఆ స్వభావం ద్వారా మనకి స్వేచ్ఛగా ఉంటుంది. కాబట్టి మనిషికి అబ్సల్యూట్ ఫ్రీ విల్ లేదు. మనిషికి ఉన్నది రిలేటివ్ ఫ్రీ విల్ మాత్రమే. ఇప్పుడు ఒక అణువు అన్నానంటే, ఆ అణువు అనేది భౌతికంగా ఉంది. అది ఇక్కడ ఉండగలదు, అక్కడ ఉండగలదు, ఇంకెక్కడో ఉండగలదు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళగలదు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలదు. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఒకే విధంగా వెళ్ళగలదు. దాని తత్వానికి, దానికి సంబంధించినట్టుగా అది ఉన్న బలాలకి, వాటి ప్రకారంగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్తుంది. అలాంటప్పుడు ఈ భావం అనేది ఏదైతే ఉందో అది దీని తత్వంగా, ఈ భవ ఉన్నదాని తత్వంగా చిదాకాశలో ఉంటుంది. ఈ భావం అనేదాన్ని భావన అని అనుకోకూడదు. మనకున్న భావన కాదు. ఈ భావం అంటే ఈ అణువు అనేదాని తత్వం ఏదైతే ఉందో, ఈ అణువు అనేది
ఒక వస్తువు, ఒక పదార్థం అది భూతాకాశాల్లో ఉంటే, ఆ భూతాకాశాల్లో ఉన్న దానికి అనుగుణంగా చిదాకాశాలు దానికి సంబంధించిన భావం, దాని తత్వం, అది ఈ విధంగా మారగలదు, అది ఈ విధంగా కదలగలదు, అది ఈ విధంగా మార్పు చెందగలదు అనే భావం అది చిదాకాశంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ చెక్క ముక్కను తీసుకుంటే, ఈ చెక్క ముక్క రాయిలాగా అనేక పదార్థాల సమూహం. దీంట్లో అనేక అణువులు ఉన్నాయి. ప్రతి అణువుకి ఒక భావం ఉంది. ఆ ప్రతి అణువుకి ఉన్న భావం అన్ని కలిపి ఒకేసారి ఈ చెక్క ముక్కకి ఆ అన్ని భావాలు ఒకేసారి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం ఫోర్స్ అప్లై చేశానంటే, కొంచెం బలాన్ని అప్లై చేశానంటే, ఇక్కడి బలం ఇక్కడికి వెళ్ళడానికి కొంచెం సేపు సమయం పడుతుంది. ఈ కొంచెం సేపు సమయం పడుతుంది కాబట్టి ఈ చెక్క ముక్కలో అన్ని అణువుల అవగాహన ఒకటేసారి ఈ చెక్క ముక్కకి లేదు. ఈ ప్రతి అణువుకి ఒక్కొక్క భావం ఉన్నా సరే, ఈ చెక్క ముక్క అనేక పదార్థాల సమూహం కాబట్టి దీనికి అనేక భావాలే ఉన్నాయి, ఏకమైన భావం లేదు. అదే ఒక అణువుని తీసుకుంటే, ఒక అణువులో కూడా ఎలక్ట్రాన్ అని, ప్రోటాన్ అని, మధ్యలో వ్యోమం అని అనేక భాగాలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్కి ఒక భావం ఉంది, ప్రోటాన్కి ఒక భావం ఉంది, వ్యోమానికి ఒక భావం ఉంది. కానీ ఈ అణువు అనేది ఒక పదార్థం కనుక ఈ అణువు అనే దానికి మొత్తానికి ఏకభావం ఉంది. ఈ ఏకభావంలో భాగాలుగా ఎలక్ట్రాన్, ప్రోటాన్, వ్యోమం అనేవి విడివిడి భావాలు కలిసి ఈ ఏకభావంగా ఉంటుంది. ఈ ఏకభావం అంటే ఏంటి? ఈ అణువులో తిరిగే ఎలక్ట్రాన్, మామూలుగా ఎలక్ట్రాన్ చుట్టూ తిరిగితే ఆ ఎలక్ట్రాన్ శక్తి కోల్పోయి, ఆ ఎలక్ట్రాన్ నుంచి శక్తి పోయి అది సర్కిల్లో తిరిగే బదులు స్పైరల్ గా అయి మధ్యలోకి వచ్చేది. కానీ ఒక అణువులో తిరిగే ఎలక్ట్రాన్ చాలా చాలా ప్రత్యేకంగా తిరుగుతుంది. ఏ విధంగా ప్రత్యేకంగా తిరుగుతుందంటే, ఒక అణువులో ఒక ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగేటప్పుడు ఆ ఎలక్ట్రాన్ సగటుగా శక్తి కోల్పోదు. ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్ తిరిగేటప్పుడు దాని నుంచి శక్తి వచ్చేసినా సరే ఆ శక్తి బయటకు వెళ్ళిపోదు. ఆ శక్తి ఈ అణువులో ఉన్న వ్యోమంలోనే ఉండిపోయి, ఆ అణువులో ఉన్న వ్యోమంలో ఉన్న శక్తి మళ్ళీ తిరిగి ఎలక్ట్రాన్కి వెళ్ళి మొత్తం మీద ఎలక్ట్రాన్ అదే ఆర్బిట్ లో, అదే కక్షలో తిరుగుతూ ఉంటుంది. కనుక ఈ అణువులో దాంట్లో ఉన్న శక్తి అంతా ఎలక్ట్రాన్ నుంచి వ్యోమానికో, వ్యోమం నుంచి ఎలక్ట్రాన్కో, ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, వ్యోమం ఈ మూడు ఒక ఏకత్వంతో ఉన్నాయి. కాబట్టి ఆ అణువు అనే ఒక పదార్థానికి ఆ ఏకభావం ఉంది. ఆ ఏకభావం ఉన్నా సరే అందులోపల భాగాలుగా విడివిడి భావాలు ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రాన్ అని, ఒకటి ప్రోటాన్ అని, ఒకటి వ్యోమం అని. కానీ అదే ఈ చెక్క ముక్కలో అనేక అణువులు ఉన్నాయి. ఈ అనేక అణువులకు కూడా ఎలక్ట్రాన్, ప్రోటాన్, వ్యోమం లాగా అనేక భావాలు ఉన్నాయి. కానీ ఈ చెక్క ముక్క ఒక పదార్థం కాదు కాబట్టి దీనికి ఏకభావం, చెక్క ముక్క అనే ఏకభావం లేదు. అదేవిధంగా ఇప్పుడు మనం జీవాన్ని చూస్తే, ఒక అరటి చెట్టుని చూస్తే అందులో వేళ్ళు, లేకపోతే అందులో గెల, అందులో పళ్ళు, ఇవన్నీ ఒక పదార్థం. ఇవన్నీ ఒక పదార్థం అయినప్పుడు ఒక అణువులో, అణువు అనే భావంలో ఎలక్ట్రాన్, ప్రోటాన్, వ్యోమం అనే భావాలు ఎలా ఉన్నాయో, ఈ చెట్టు అనే భావంలో అన్ని రకాల భాగాలు, వాటి భావాలు ఒకేసారిగా ఒక ఏకత్వంతో అనేక భావాలుగా కాకుండా ఏకభావంగా చిదాకాశలో ఉండడమే జీవం. జీవం అంటే అనేక భావాలు ఏకభావంగా ఒక దాంట్లో ఉండడం. అనేక భావాలు ఏకభావంగా ఒక దాంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు నాలో ఉన్న అణువులకి, ఇప్పుడు నేనున్నప్పుడు నాలో ఉన్న అణువులకి అసలు ఏమీ పోలిక లేదు. అప్పుడున్న అణువులన్నీ పోయి మెల్లమెల్లగా నా కణాలు ఇవన్నీ మార్పు చెంది 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 ఇప్పుడు నాలో ఉన్న అణువులు మొత్తం పూర్తిగా వేరే అణువులు ఉన్నాయి. నాలో పూర్తిగా ఉన్న వేరే అణువులు ఉన్నా సరే నేను అనేవాడిని, నేను ఆ భావన కోల్పోలేదు. నేను అనే ఆ భావన కోల్పోలేదు అంటే ఎందుకు? ఎందుకంటే నేను అనే భావం చిదాకాశలో ఉన్న భావంకి సంబంధించిన భవ నా యొక్క ఈ భౌతిక రూపం. అలాంటప్పుడు ఈ భౌతిక రూపంలో ఒక అణువు అనేది బయటకు వెళ్ళి ఇంకో అణువు వచ్చినా గానీ ఆ అణువు భావం ఈ నేను అనే భావంలో చేరిపోతుంది. నేను ఒక పదార్థం కాబట్టి నాకు అనేక భావాలు లేవు, నేను ఒక భావాన్ని, ఏకభావాన్ని. ఒక అణువు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లాగా ఎలాగ ఏకభావమో అదే విధంగా నేను. ఇప్పుడు ఒక అణువులో ఈ ఎలక్ట్రాన్ బదులు ఇంకో ఎలక్ట్రాన్ పెట్టాం అనుకోండి, అది కూడా అణువే. ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్ కి ఆ ఎలక్ట్రాన్ తేడా లేదు కాబట్టి. ఈ ప్రోటాన్ కాకుండా ఇంకో ప్రోటాన్ పెట్టాం అనుకోండి, అది కూడా అణువే. కనుక నా ఏకభావం ఉన్న దాంట్లో కొన్ని అణువులు పోయి కొన్ని 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 పోయి మరి కొన్ని చేరినా గానీ అది ఆ ఏక పదార్థంగానే ఉంటుంది, ఆ ఏకభావంగానే ఉంటుంది.
ఈ భావం నేను ఇందాక చెప్పినట్టుగా భావన అని అనుకోకూడదు. భావన అంటే మనకున్నటువంటి, మన మనసులో ఉన్నటువంటి, నేను చెప్పేది చిదాకాశంలో ఉన్నటువంటి భావం. కాబట్టి మనిషి ఆ జీవం అనేది ఈ అనేక భావాలని ఏకభావంగా ఉన్నది. ఈ అనేక భావాలు ఏకభావంగా ఉన్నది అంటే ఈ అనేక భావాల్లో ఏ రకమైన భావాలైనా ఉండొచ్చు. అంటే ఒక అణువులో ఉన్న అనేక భావాలు ఏంటి? ఎలక్ట్రాన్ ఉందనే భావం, ప్రోటాన్ ఉందనే భావం, వ్యోమం ఉందనే భావం. కానీ ఇంకో భావం కూడా ఉండొచ్చు, అణువు అనే భావం కూడా దాంట్లోనే ఉండొచ్చు. అది అణువులో లేదు కానీ మనలో ఉంది. ఇప్పుడు నాలో ఉన్న ప్రతి అణువుకి ఒక భావం ఉంది, కానీ నేను అనే భావంలో అవి భాగంగా ఉన్నాయి. కానీ నేను అనేది కూడా ఒక భావమే. నేను అనేది చిదాకాశంలో ఒక భావంగా ఉండి, ఆ నేను అనే భావానికి ఈ అనేక భావాలైనటువంటి అణువుల భావాలన్నీ కలిసి కట్టుగా ఒకసారిగా ఒక విధంగా ఉండడమే జీవం అంటే. ఇప్పుడు అదే మనం సబ్ స్పీషీస్ ఎటర్నిటాటిస్ దేవుడి దృష్టి నుంచి చూస్తే, దేవుడి దృష్టి నుంచి ఎలా ఉంటుంది? ఉన్న భాగాలన్నీ ఏకభాగంగా దేవుళ్ళలోనే ఒకటేసారి ఉన్నాయి. ఆ సత్పదార్థంలో ఉన్న భాగాలన్నీ ఒక ఏకత్వంతో అన్ని ఒకే విధంగా ఉన్నాయి. కానీ ఒక్కొక్క భాగాన్ని చూస్తే మనలాంటి మనకి భావం ఉంది అంటే మనకి అనేక భావాలు ఉండగలిగే భావం ఉంది. కాబట్టి నేను వేరే వాటి భావాన్ని కూడా నాలోకి తీసుకోగలను. అక్కడ ఏదో అరటిపండు ఉంది అంటే అరటిపండు ఉందనే భావాన్ని నేను నేర్చుకోగలను. ఎందుకంటే నేను భావాలు కలగగలిగిన భావాన్ని కాబట్టి. కానీ దేవుడు సబ్ స్పీషీస్ ఎటర్నిటాటిస్ భావాలు కలిగినటువంటి భావం అంటే అన్ని భావాలకి మూలం. కాబట్టి ఆ దేవుడు అనంత సత్పదార్థం అనే భావానికి బయట ఏమీ లేదు. ఇలా అక్కడ బయట ఏమీ లేకపోవడాన్ని మనం అనంతం అన్నాం. కాబట్టి మనకి భావం ఉంది, ఆ భావానికి, నేను అనే భావానికి భావాలు ఉండగలవు. కాబట్టి నేను దేవుడు అనే భావాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. దేవుడికి ఏ విధంగా సబ్ స్పీషీస్ ఎటర్నిటాటిస్ దేవుడి దృష్టిలోంచి కనిపిస్తోందో నాకు ఆ భావం కూడా ఉండగలదు. నాకు ఆ భావం కూడా ఉండగలదు కాబట్టి నాకు స్వేచ్ఛ అనేది ఉంది. కానీ ఆ భావాన్ని నేను తెలుసుకునేంత వరకు నేను చూస్తున్న విశ్వంలో భౌతికంగా ఉన్నవి కానీ వాటికి సంబంధించిన భావాలు కానీ, ఈ భావాలు కలిగిన భావాలకున్న భావం కానీ, అవన్నీ నేనే అని భావాన్ని తెలుసుకోగల శక్తి కూడా నా భావానికి ఉంది. దాన్ని మనం మేధాబుద్ధి అంటున్నాం. ఇది ఉంది కాబట్టి మనకి స్వేచ్ఛ ఉంది. కానీ ఈ స్వేచ్ఛ ఏ విధంగా ఉంది? మనలో అంతర్లీనంగా ఉంది. మనం ఎలా వాడుతున్నాం దాన్ని? మనం దాన్ని పూర్తిగా వాడుకోవట్లేదు. మనం దాన్ని మన అజ్ఞానాన్ని ఫ్రీ విల్ గా అనుకుని వాడుతున్నాం. అంటే నాకు ఏదో తెలీదు, నాకు ఒక మల్టిపుల్ చాయిస్ ఇస్తే ABCD అని, అందులో నాకు ఒకటి ఏంటో తెలీదు, నేను ఒకటి ఎన్నుకుంటాను అంటే ఆ ఒకటి ఎన్నుకునే దాంట్లో దాన్ని మనం చాయిస్ గా భావిస్తున్నాం. కానీ అసలైన చాయిస్ ఏంటి? అసలు పూర్తిగా కారణాలు తెలిస్తే ఇంకా చాయిస్ అనేది ఉండదు అక్కడ. అంటే దానికి కరెక్ట్ ఆన్సర్ అనేది ఉంది కాబట్టి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలిస్తే ఇంకా చాయిస్ లేదు, అదొక్కటే ఆన్సర్ అంతే. అదే విధంగా కంప్లీట్ ఫ్రీడమ్ అంటే అది మనం ఈ చాయిస్ వైపు నుంచి ఆలోచించకూడదు. ఈ చాయిస్ ఉంటే ఉన్నది ఫ్రీడమ్ అని అనుకోవడం మనకున్న తప్పు. ఈ చాయిస్ అనేది ఎందుకు ఉంటుంది? మనకి తెలియదు కాబట్టి చాయిస్ అనేది ఉంటుంది. మనకి పూర్తి కారణాలు సంపూర్ణంగా మనలో కారణాల అవగాహన లేదు కాబట్టి మనకి ఈ చాయిస్ అనేది ఉంది. కానీ మనకి పూర్తిగా సంపూర్ణ అవగాహన, అసలు ఈ విశ్వం అంటే ఏంటి అనే ఒక సంపూర్ణ అవగాహన, ఇప్పుడు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి అనే సంపూర్ణ అవగాహన ఉంటే మనం చూస్ చేసుకోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఏ కారణం ఎక్కడుంది, ఏంటి ఎలా జరుగుతుంది, ఏంటి అనే మొత్తం అంతా ఒకటేసారిగా ఉంది కాబట్టి అందులో ఇంకా చాయిస్ లేదు. అది కంప్లీట్ ఫ్రీడమ్ అంటే. మనకి ఆ కంప్లీట్ ఫ్రీడమ్ ఉన్నటువంటి అనంత సత్పదార్థం అనే భావాన్ని తెలుసుకోగలిగే శక్తి మనకుంది కాబట్టి, ఆ స్వేచ్ఛ మనకుంది కాబట్టి ఆ భావాన్ని తెలుసుకోవడంలో మనకి స్వేచ్ఛ ఉంది. దాని ద్వారా మనకి రిలేటివ్ గా ఫ్రీ విల్ ఉంది. మనం అది రియలైజ్ అవనంత వరకు మనకి ఫ్రీ విల్ అనేది లేదు. దాన్ని మనం అజ్ఞానాన్ని దాని వల్ల వచ్చిన చాయిస్ ని ఫ్రీ విల్ అని పొరబెట్టుకుని దాన్నే ఫ్రీ విల్ అని వాడుకోవడం తప్ప అది స్వేచ్ఛ కాదు.
కనుక మనిషికి అబ్సల్యూట్ ఫ్రీ విల్, తను ఒక భావం కాబట్టి ఆ భావానికి వేరే భావాలు తెలియగలవు కాబట్టి ఈ తెలియగలిగే భావాల్లో ఈ భావాలన్నిటికీ మూలం ఏకభావం ఉన్నది అనంత సత్పదార్థం అని తెలుసుకోగలడు కాబట్టి దాని ద్వారా మనిషికి ఫ్రీ విల్ అనేది ఉంది. అంటే అహం బ్రహ్మాస్మి అని మనిషి తెలుసుకోగలడం, అది మనిషికి ఉన్నటువంటి స్వేచ్ఛ. అంతేగాని నేను కళాఖండ దినాలో బాదుషా దినాలో డిసైడ్ చేసుకోవడం అనేది స్వేచ్ఛ కాదు. ఇంతటితో సమాప్తం. నమస్కారం.